ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి అంటే ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక తొక్కిసలాటలో 15 మంది అయితే మరణించడం జరిగింది. అందులో 10 మంది మహిళలు, 3 చిన్నారులు, మిగతా 2 పురుషులైతే ఉండడం జరిగింది. మొత్తం ఈ తొక్కిసలాట జరగడానికి కారణం ప్రయాగ్‌రాజ్‌కి వెళ్ళే రైలు 14వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌కి వచ్చింది. అయితే 13వ నెంబర్ ప్లాట్‌ఫామ్ అలాగే 12వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌లో కొంతమంది ఏమొచ్చేసి భువనేశ్వర్‌కి వెళ్ళే ప్రయాణికులు, అలాగే భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ కోసం కొంతమంది, మిగతా ఎక్స్‌ప్రెస్ కోసం మరొక ఎక్స్‌ప్రెస్ కోసం అయితే మరికొంతమంది ప్రయాణికులు 12, 13 ప్లాట్‌ఫామ్ నుంచే ఎదురు చూస్తున్నారు. ఇక్కడి నుంచే 14వ ప్లాట్‌ఫామ్ నెంబర్‌కి కుంభమేళా వెళ్ళే రైలు వచ్చింది. దాంతో 12, 13 నెంబర్‌లో ఉన్నటువంటి ఈ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కుంభమేళా వెళ్ళే ప్రయాణికులైతే ఎక్కువైపోయారు. దాంతో ఈ జనాలు వాళ్ళు వీళ్ళు కలిసిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఈ మరణాలైతే సంభవించాయి. ఈ మరణాలు సంభవించడంతో నరేంద్ర మోదీ గారు, అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అందరూ స్పందించారు. చనిపోయినటువంటి వారికి సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రులనైతే చేర్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, తప్పు ఎవరిది అనేదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే విచారణ జరుగుతోంది. ఎవరిది తప్పు, వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడానికైతే సిద్ధపడ్డారు. అంటే ఎటువంటి విచారణ లేదా ఎటువంటి ప్రాథమిక ప్లానింగ్ లేకుండా జరిగితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత ఎక్కువ జనాభా వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకోవాలి. కాబట్టి ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు తప్పిదం అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంక్వైరీ జరుగుతుంది.